CMR Jewelry Dasra Diwali Dhamaka offer. Flat 6% VA on gold jewelry. Offers only in Kakinada, Rajahmundry, Eluru. తనుజ ఆడుతుందన్న మంచిగా ఆడుతుంది బాగా ఆడుతుంది. ఎవరి గేమ్ బాగా అనిపిస్తుంది? నాకు ఇమాన్యుయల్ గేమ్ బాగా అనిపించింది. ఎందుకు అంటే బాగా కష్టపడుతున్నాడు, ఆయన గేమ్ ఆయన ఆడుతున్నాడు. ఫ్రెండ్స్ ని నమ్ముకొని అంటే వాళ్ళు లైక్ టెనెంట్స్ లాగా, ఇప్పుడు ఓనర్స్ కాబట్టి ఓనర్స్ లాగా గ్రూప్ గా ఆడదాం అనుకున్నారు, గ్రూప్ గానే ఆడాలనుకున్నారు. కాబట్టి వాళ్ళలో కొందరు సపోర్ట్ చేయట్లేదు ఆయనకు, అంతే. తనుజ ఇంకా ఇమాన్యుయల్ రిలేషన్షిప్ అది రిలేషన్షిప్ అనేం కాదు, ఆయనకు ఉండేదే అది క్యారెక్టర్. ఆయనకు ఏంటంటే లవ్ ట్రాక్ బయట కూడా పులిహోర కలుపుతుంటాడు కాబట్టి, సో అదొకటి అంతే. బర్నీ గారి ఇంకా తనుజ గారి రిలేషన్ ఫాదర్ అండ్ డాటర్ లాగానే, ఎందుకంటే నాన్న నాన్న అని మాట్లాడుతుంది కాబట్టి, సో ఆ రిలేషన్ కలుపుకున్నారు వాళ్ళంతే. వచ్చి ఇమాన్యుయల్ మీద కొంచెం కంప్లైంట్ ఇస్తుంది కదా, నాన్న చూడు అన్నాడు. అవును, అదే అంటున్నా, వాళ్ళు ఒక బాండింగ్ లాగా ఉంది. ఓనర్స్ ఇప్పుడు చూసుకుంటే ఓనర్స్ మాత్రం ఒక ఫాదర్ బ్రదర్ లైక్ ఫ్రెండ్ అట్లా ఒక బాండింగ్ లాగా బాగా ఏర్పరచుకున్నారు వాళ్ళైతే. పేరే అన్న, ఎందుకంటే తర్వాత ఇంకా ప్రియా వెళ్ళిపోతుంది కాబట్టి ఇంకా ప్రియా ఫిక్స్. కాకపోతే అనవసరంగా దూరడం అట్లా ఇట్లా చేస్తుంది అనమాట. సో అందుకు ఓనర్స్ ని అలా మాట్లాడము అంత. శ్రీజ ఉంటే ఎలిమినేట్ అవ్వదు, ఎందుకంటే తను గేమ్స్ ఆడుతుంది బాగా. హరిత హరీష్ ఆడుతున్నాడు అన్న. వన్స్ వాళ్ళ నాగార్జున గారు చెప్పారు కదా, మీ వైఫ్ తో మాట్లాడినాను అని చెప్పేసి, దాని తర్వాత నుంచి ఆయన మైండ్ అంతా మార్చేసుకొని వాళ్ళ భార్య ఏం చెప్పిందో సో అట్టుగానే నడుచుకుంటున్నాడు అనమాట హరిత హరీష్ అయితే. అంటే వీళ్ళు రెచ్చగొడుతున్నారు ఆయనని, రెచ్చగొట్టడం వల్ల ఆయన కొంచెము, అవును మరి ఎవరైనా అంతే కదా. అంటే సంజన మాట్లాడిన మాటల కంటే ఇదేం పెద్ద మాట కాదు అన్నట్టుగా ఉంది మాకైతే. అవును, లైక్ గాజుల్ది పతివ్రత అవన్నీ మాట్లాడిండ్రు. ఎవరు సంజన మాట్లాడింది, తర్వాత రీతు పతివ్రత దానికి మాట్లాడిందంట, తర్వాత హరీష్ లుచ్చాపో సంథింగ్ ఏదో మాట్లాడిండ్రు. సో 3 వర్డ్స్ రాంగే వస్తుంది అది. ఇలాంటివి మాట్లాడకూడదు, అవును అదే మాట్లాడకూడదు. కానీ హరిత హరీష్ ఏమంటున్నాడు అంటే దానంత పెద్ద మాట అయితే కాదు, ఇది బ్యాడ్ వర్డ్ కాదు అన్నట్టుగా మాట్లాడుతున్నా, అదైతే బ్యాడ్ వర్డే. సుమన్ శెట్టి ఆడుతున్నాడు అన్న, మంచిగా ఆడుతున్నాడు. ఆయన్ని తీసేసేదానికే లేదు. ఇట్లా చూస్తే వాళ్ళలాగా చాడీలు చెప్పుకుంటూ అట్లేం లేడు. ఆయన ఎవరి ఎమోషనల్ అయితే వాళ్ళ దగ్గరికి వాళ్ళని ఓదారుస్తూ ఈయన గేమ్ ఈయన ఆడుకుంటూ మంచిగా ఉంటున్నాడు హౌస్ లో. తనుజ గురించి చెప్పాలంటే మంచిగా ఆడుతుంది, లైక్ అందరితోటి కలిసిపోతుంది. రీతు అంత హేట్ చేసినా కూడా రీతుని మాత్రం మంచిగా చూసుకుంటుంది. అదే నేను చెప్పడం అయితే, నేను చెప్పిన రివ్యూలోనే ఫస్ట్ రివ్యూలోనే తను ఇంటికి మహాలక్ష్మి లాగా పంపించారు అన్నట్టుగా నేను చెప్పాను. అవును, అది నిజమే కదా. రీతు చౌదరి గేమ్ కొంచెం మిస్ మ్యాచ్ అవుతుంది, ఇట్లా లవరా ఇట్లా ఫ్రెండ్షిప్ అర్థం కావట్లేదు. సో అందుకు తను ఎవరితో, కానీ నిన్న నామినేషన్స్ లో మాత్రం డిమాండ్ పవన్ చూపించాడు కదా, తను బాగా హట్ అయింది. నేను డిమాండ్ పవన్ కోసం కెప్టెన్సీ టాస్క్ గెలిపించాను, కానీ ఆయన మాత్రం నన్ను నామినేషన్ లో నుంచి తీసేయలేను అన్నట్టుగా తను బాగా హట్ అయ్యి ఏడ్చేసింది. రీతు చౌదరి కొంచెం ఫేక్ ఉంది, అంటే తను ఫ్రెండ్షిప్ పరంగా ఇమాన్యుయల్ ని నమ్మి ఇమాన్యుయల్ తోటి ఉండి లవ్ పరంగా ఓకే వీళ్ళతో ఉండాలి, కానీ గేమే కదా, సో అన్నట్టుగా తను ఉండింటే కొంచెం ఫేక్ అయ్యిండేది కాదనమాట. చూస్తున్నా బ్రో, ఓకే బ్రో, ప్రస్తుతానికి అయితే బిగ్ బాస్ మంచిగా నడుస్తుంది. ఈ నామినేషన్ ప్రక్రియ కూడా నిన్న సోమవారం కదా, ఓకే దున్నుతున్నారు నామినేషన్ లో కూడా మంచిగానే. 3 కామనర్స్ 3 సెలబ్రిటీస్ ఉన్నారు నామినేషన్ లో. అదే మా గుండంకులు కూడా ఈసారి నామినేషన్ లో ఉన్నాడు, ప్రియా కూడా ఉంది. మరి ఎవరు పోతారో చూడాలి. ఎవరు పోవాలనుకుంటున్నావు? ప్రియా వెళ్ళిపోవాలి బ్రో, లాస్ట్ వీకే పోవాల్సింది. అసలు ఈ మధ్య అదేదో ఎవిక్షన్ పాస్ ఉండడం వలన సంథింగ్ దేని వలన అయిపోయింది. బట్ ఈసారి మాత్రం ఖచ్చితంగా ప్రియా వెళ్ళిపోతుంది బ్రో. నా ఫేవరెట్ కంటెస్టెంట్ బ్రో అలకే చిట్టి పికిల్స్ వస్తుంది వైల్డ్ కార్డ్ లో, అప్పుడు మాట్లాడుకుందాం మనం అందరం. బ్రో నిజంగా తనుజ గేమ్ చెప్పుకోవాలంటే ఇద్దరు అన్న చెల్లెల అనుబంధం మంచిగా నడుస్తుంది బ్రో. దాంట్లో గోరింటాకు మూవీ చూసినట్టు అనిపిస్తుంది.
చాలా బాగుంది. సుమన్ శెట్టి గారితో తమన్నా తనుజ గారిది తమన్నా కాదు తనుజ. నేను ఆల్రెడీ ఆ రోజే చెప్పానండి మీకు. ఏం చెప్పాను, పవన్ కి కెప్టెన్సీ తీసేస్తారని చెప్పాను, తీసేశారు. మళ్ళీ తర్వాత అతను ఆడి అతను కెప్టెన్ అయ్యాడు. అంతే మరి, అట్లే ఉంటది. రీతు అప్పుడు సపోర్ట్ చేసింది కాబట్టి ఇప్పుడు రీతును సేవ్ చేయడంలో తప్పులేదు. మనోడు శ్రీజాన్ చేసిండా అయితే శ్రీజాన్ చేయడంలో తప్పులేదు. ఈ రీతు చౌదరిది ట్రయాంగిల్ లవ్ స్టోరీ అంటున్నారు. లాస్ట్ టైం అభిజిత్ మోనల్ అఖిల్ ఎట్లా ఉందో ఈసారి అట్లా ఉందా? అంతకు మించి. యాక్చువల్ గా రీతు చౌదరిది ట్రయాంగిల్ లవ్ స్టోరీ కాదు, అసలు దానికి యాంగిల్సే లేవు. అదేం లవ్ స్టోరీ నాకు అర్థం కాదు. ఊరి బయట ఒకడు, వీధి చివరి ఒకడు, ఊరి చివరి ఒకడు, బిగ్ బాస్ హౌస్ లో ఇద్దరు. చాలా అఫైర్స్ ఉన్నాయని చెప్పేసి న్యూస్ వస్తుందండి. మరి ఎంతవరకు కరెక్టో అర్థమైతలేదు. ఈ టైంలో అంటే తను ఈ టైంలో బయటపడ్డది కదా, ఈ టైంలో బయటపడ్డది కాబట్టి తనకు ఈ టైంకి వస్తుంది. అది చాలా వరకు కరెక్ట్ కాదు. బయటకు వచ్చినాక ఫేస్ టు ఫేస్ మాట్లాడటమే కరెక్ట్. తన లోపల ఉంది కదా అని చెప్పేసి, పులి బోన్ లో ఉంది కదా అని చెప్పేసి నువ్వు బయట కూర్చుంటా ఎట్లా? పులి బయటకు వచ్చినప్పుడే మాట్లాడదాం. అంటే పులి ఏం చెప్పట్లేదు, ఎగ్జాంపుల్ చెప్తాను. ఓకే బ్రో, ఇమాన్యుల్ గేమ్ మంచిగానే ఉంది. ఈ మధ్య చాలా ఇంప్రూవ్మెంట్ కూడా అయింది అతని గేమ్. ఆ టైర్ గేమ్ కూడా చాలా బాగుంది. మనోడు చాలా కష్టపడుతున్నాడు. బిగ్ బాస్ సుమన్ శెట్టి ఆయన పట్టు వదలని విక్రమార్కుడు అయ్యా స్వామి. ఆయన అన్ఫేర్ గా బయటకు తీసేస్తున్నారు ప్రతి గేమ్. మొన్న ఏదో అది చక్రం, భూచక్రం మీద ఉంది, అది అన్ఫేర్ గా తీసేశారు. ఆ తర్వాత బొమ్మలు దాచుకునేది ఉన్నది, అది అన్ఫేర్ గానే తీసేసింది ప్రియా. అసలు ఎందుకు ఆయన మీద ఎందుకు కక్ష పడుతుందో అర్థమైతలేదు. ఆయనకు అన్నది కదా సుమన్ శెట్టి గారు, నా వల్ల తప్పు అయిపోయింది సారీ అంటే, అమ్మ నాకు ఓనర్ ఇచ్చేస్తాడే నేను సారీ ఒప్పుకుంటా అన్నాడు. మామూలుగా ర్యాంప్ ఇచ్చిండు మనోడు. హరిత గారు మాట్లాడారు కదా మొన్న హౌస్ లో, బానే ఉంది. ఈ మధ్య ఇంప్రూవ్మెంట్ కూడా అయింది మనోడు కూడా. బానే ఉంది. గుండమా వెళ్ళిపోయింది కదా మనీష్. నిజంగా మనోడు నేనే తెలివైన అనుకున్నాడు. ఆయన అంత తెలివిగా ఫస్ట్ వెళ్ళిపోయిందంటే ఆయన కన్నా మంచి తెలివైన వాళ్ళు లేడు ఇంకోడు. అది నా ఫేవరెట్ కంటెస్టెంట్ ఇంకా రాలేదు బ్రో. యాక్చువల్ గా అగ్ని పరీక్షలో నాగప్రశాంత్ ఉండే. అబ్బా నాగుప ముక్క అటు వేసిందో అనుకుంటూ నాగప్రశాంత్ ఉండే. 2 స్టార్లు ఇచ్చి పుష్పం చేసిర్రు పాపం అతన్ని. వైల్డ్ కార్డ్ ఎంట్రీ అయినా ఇస్తారని చెప్పేసి కోరుకుంటున్నాను. అలాగే ప్రియా 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 చంపొద్దే బయటకు వస్తారు. అయినా వైల్డ్ కార్డ్ లో తన పేరు ఏదో ఉంటది, సీరియల్ యాక్టర్ తను వస్తుంది. ఆ తర్వాత అలకేచెడిపైకి పాపల్సి వస్తుంది. ఏమో వాళ్ళ పేర్లు తెలియదండి, వచ్చిన తర్వాత మాట్లాడదాం. అంతే, అదే కావాలి కదా, ఆమెనే కావాలి కదా. పాప కండలు బాగుంటాయి అందుకని చెప్పేసి మా పాపే కావాలి. పాప కండలు మాకు వాళ్ళందరూ వద్దు, అలకే జిడిపిగిల్సే కావాలి. పాయింట్కి వచ్చేస్తాం. పాప కండలే బాగుంటాయి. నేను గుండెల మీద చూడకు, కండలే బాగుంటాయి అంటున్నా. చూస్తున్నా ఫస్ట్ వీక్ అంత అనిపించలేదు. తర్వాత సంజన దొంగతనం చేసిన తర్వాత, ఇమ్మానియేలు తనుజ లవ్ ట్రాక్ కలిపిన తర్వాత చాలా బాగా అనిపిస్తుంది. ఈ మధ్యలో కొద్దిగా బూత్ మాటోడు ఎక్కువ వినిపిస్తున్నాయి. థర్డ్ వీక్ వచ్చేసరికి కొన్ని బూత్ మాటోడిని నేర్చుకున్న బిగ్ బాస్ 9 ద్వారా. అంటే ఒకటి పతివత్రి పుణ్యశ్రీ అదొకటి అని, గాజులు వేసుకున్నా అనేటాలు కానీ, సో లత్కూర్ అనే పదాలు, ఈ 3 పదాలు బిగ్ బాస్ 9 లో వాడడం జరిగింది థర్డ్ వీక్ లో. దీని ద్వారా కూడా కొన్ని నేర్చుకుంటున్నాను. నేను కూడా బూత్ ఎట్లా నేర్చుకోవాలని. అదేండి, ఈ 3 పదాల మీద నామినేషన్ జరిగిందన్న. సో మన రీతు చౌదరి పదం వాడింది, దాని ద్వారా తను నామినేట్ చేయడం జరిగింది. హరీష్ లత్కూర్ అన్నాడని తనను కూడా నామినేట్ చేయడం జరిగింది. సంజన గాజులు అనే పదం వాడిందని తనని నామినేట్ చేయడం. ఒకటి టీనేజ్ అంటే ఓనర్స్ వచ్చా టెనెంట్స్ నడుస్తుంది కదా. సో ఓనర్స్ అయితే ప్రస్తుతానికి అయితే చాలా బాగుతారు. ఒక మంచి ఫీల్ గుడ్ మూమెంట్ వస్తుంది వాళ్ళ నుంచి అయితే. కానీ ఈ కామన్ మ్యాన్స్ ద్వారా వీళ్ళు ఎందుకు తీసుకున్నారు అన్న ఫీలింగ్ నాకు కలిగింది. చాలా ఓవర్ యాక్టింగ్ చేస్తారు. కామన్ మ్యాన్స్ లాగా అనిపిస్తలే, వాళ్ళు సెలబ్రిటీ లా ఫీల్ అవుతారు. ఈవెన్ నాగార్జున గారు వచ్చి చెప్తుంటే నాగార్జునకు అపోజిట్ మాట శ్రీజ కానీ, ప్రియా శెట్టి కానీ కాళ్ళ మీద కాలు వేసుకుంటారు. కానీ మీ రేంజ్ ఏంది, మీ వాల్యూ ఏంది? సో ఈవెన్ సెలబ్రిటీస్ సుమన్ శెట్టికి ఉన్నంత నిజం. ఒక సుమన్ శెట్టి మీ వీడియో పెడితేనా 10 మిలియన్స్ వ్యూస్ వస్తున్నాయి. ఆయన రేంజ్ అలాంటి అనేది. అట్లాంటి వ్యక్తిని పట్టుకొని వీళ్ళు కారణం చేయటాలు చూస్తుంటే కొద్దిగా బాగా అనిపిస్తుంది. రీతు చౌదరి లవ్ ట్రాక్ నడుపుతుంది కదా, మరి పవన్ గారికి ఒక పవర్ ఇచ్చారు, ఒక ఛాన్స్ సేవ్ చేయమని, ఒకరిని సేవ్ చేయమని చెప్పేసి. ఆయన రీతుని చేద్దాం అనుకున్నారు, కానీ శ్రీజ అని అన్ఫార్చునేట్లీ చేశారు. మీకు ఎలా అనిపించింది అక్కడ? ఆ దెబ్బతోనే నిజంగా డిమ్ అండ్ పవన్ అనుకున్నాము. అంటే రీతు చౌదరికి డెమ్మన్ కి ఇద్దరు లవ్ ట్రాక్ నడుస్తాం కదా. ఎందుకంటే డెమ్మన్ క్యాప్టెన్ అవ్వడానికి కారణం ఎవరు? రీతు చౌదరి. సో రీతు చౌదరికి సేవ్ అవుతాడేమో, డిమాండ్ పవర్ వచ్చి కాబట్టి రీతు చౌదరి సేవ్ అవుతామో అనుకున్నా. కానీ ఒక్క దెబ్బతోనే తన గ్రాఫ్ పెరిగిపోయిందండి ఇక్కడ. ఎందుకంటే
అట్టనే మళ్ళీ ఈమె హెల్ప్ చేసింది కాబట్టి ఆయన కూడా ఆమెకి హెల్ప్ చేస్తాను అనుకున్నాం. కానీ ఒక్కసారి తను శ్రీజకి హెల్ప్ చేయడం ద్వారా అరే ఈయన కూడా మైండ్ సెట్ ఉంది, ఈయన కూడా ఆలోచిస్తాడు, ఈయన ఒక డ్రామాలో లేడు, ఈయన ఒక మ్యానిపులేషన్ లో లేడు అనే ఉద్దేశంతో నమ్మకం అనేది ఈ రోజు అయితే డిమన్ పవర్ కి చాలా మంచి గ్రాఫ్ ఉంది, మంచి ఓటింగ్ కూడా నిజం. ఈ నామినేషన్ లేకపోయినా కూడా చాలా మంచి రెస్పెక్ట్ అయితే నాకైతే కలిగింది, జెన్యూన్ చెప్తున్నా. చాలా బాగా అనిపిస్తుంది. ఈ పులియరా బ్యాచ్ అయితే స్క్రిప్ట్ లా కనిపిస్తుంది నాకైతే. శ్రీజ ఎప్పుడు ఏదేదో మారుతుంది, సంబంధం లేకుండా మారుతుంటది. ఈవెన్ నాగార్జున నిన్న చెప్పిండు, సండే రోజు చెప్పిండు ఆ డిమన్ పవన్ కి తన నచ్చలేదు క్యాప్టెన్సీ అన్ఫేర్ గా గెలిచిన అని తను ఒప్పేసుకుంటాను. నేను ఒకేసారి నేను మళ్ళీ గేమ్ ఆడతాను డిమన్ పవన్ చెప్పిండు. ఆయన సరే ఈమెకు సంబంధం లేక ప్రధాని ఏలు పెడుతుంటుందో ఎందుకు అర్థం కాదు. నిజంగా తూ మారుతుండే ఆ ప్రియా శెట్టి ఆ శ్రీజను చూసిన ప్రతిసారి అది ఎందుకు రాని ఫీలింగ్ వస్తుంది. అంటే నిజంగా వచ్చిన ప్రతిసారి స్కిప్ చేసేస్తున్నాను నేనైతే. సుమన్ శెట్టిని, తనుజాని, ఇమ్మానియల్ని, భరణిని చూసినప్పుడు చూడాలనిపిస్తుంది. చెప్పన్నా అది నాకు తెలియదు అన్న, నీకు తెలుసు ఓటీపీ ఛానల్ అంటూ నేనైతే అనట్లేదు అనమాట. సో నాకైతే అనిపిస్తుంది శ్రీజ అయితే కొద్దిగా ఓవర్ యాక్టింగ్ అయితే చేస్తుంది బాగా. శ్రీజ కానీ ప్రియా శెట్టికి ఎందుకు అంత ఓవర్ యాక్టింగ్, ఏదో బిగ్ బాస్ 1 నుంచి నేనే ఫాలో అవుతున్నా, బిగ్ బాస్ ని వాళ్ళ చెల్లి నేనే అనుకుంటుందో మరి ఏమనుకుంటుందో తెలియదు కానీ చాలా ఓవర్ యాక్టింగ్ ప్రియా శెట్టి కానీ శ్రీజ కానీ చాలా ఓవర్ యాక్ట్ చేస్తుంది. యాజ్ ఎ కామన్ మ్యాన్ గా నాకు అనిపిస్తుంది వీళ్ళకి అసలు కామన్ సెన్స్ ఉందా అన్న ఫీలింగ్ నాకు కలిగింది. నాకు ఓపెన్ చెప్తున్నా. ప్రియా శెట్టి గారికి చెప్తే కదా ఇందాకనే వరస్తుందని అసలు చూడబుద్ధి అవట్లేదు. తను అందరు ఏమంటూ అందంగా ఉంది అని కామెంట్ పెడుతున్నారు. అందం లేదురా బాబు, ఆంటీ లాగా ఉందిరా తను చూడడానికి. అసలు ఏమన్నా ఫీలింగ్ ఉందా మీ నాకు అర్థం కాదు. ప్రతి ఒక్కడు ప్రియా శెట్టి అందంగా ఉంది అందంగా లేదు, తన ఆంటీ లాగా ఉంది చూడబుద్ధి కూడా నాకు అవ్వట్లేదు. సో ఇంకా తనుజ చాలా బాగుంది. సంజన కూడా తను ఆల్రెడీ మ్యారేడ్ అయిపోయింది కానీ తనుజ అయితే చాలా బాగుంది. ప్రస్తుతానికి అయితే వైల్డ్ కార్డ్ ఎంట్రీలో మాకు కావాల్సిన మీ రిక్వెస్ట్ అంతా అలాగే చుట్టి పిక్కలు తీసుకొస్తే ఇంకొద్ది నీ టీఆర్పీ ఎక్కడికి తీసుకెళ్తాం. మనసు అంటే అందం ఉంటాయి కదా. సో ఉప్పల బాలని అలాగే ఉప్పల బాల ఒక వీడియో పెడితే 10 million పోతాయి అన్న. అటువంటి వ్యక్తులు మీరు తీసుకున్న టీఆర్పీ ఎక్కడో లేస్తుంది. అలాగే చుట్టిపిక్కలు చెట్టుంది, కొంచెం యూత్ బాగా అంటే మనోడు కూడా ఆటగాడు కాబట్టి అటువంటి వాళ్ళు చూసారు కాబట్టి బాగుంటుందని కోరుకుంటున్నాను అంతే. ప్రియాకను శ్రీజకి గట్టికి ఇచ్చి పడేసింది, మాట్లాడి కూడా చేసింది ఎవరు సంజన ఎలిమినేషన్ లో. అవును, గట్టి పాయింట్స్ పెట్టి అదే మీరు నాకైతే అట్లా అనిపిస్తుంది. సంజన భయపడి వెళ్ళిపోతుంది, శ్రీజతో డిపెండ్ చేయలేకపోతుంది. నీతో మాట్లాడమ్మా నీ పక్కకి వెళ్ళిపోతా అంటే నీళ్ళు తాగని మేడం దగ్గొస్తుంది కానీ శ్రీజన్ వార్నింగ్ ఇచ్చింది. కానీ శ్రీజ కరెక్ట్ గా వార్నింగ్ ఇచ్చింది అంటే రీతు చౌదరి వార్నింగ్ ఇచ్చిన తర్వాత బిడ్డ బయటకు ఏడ్చింది. అట్టు ఇచ్చింది నిజంగా. రీతు చౌదరి ఇమ్మానియల్ చాలా గట్టిగా డిపెండ్ చేస్తారు శ్రీజని. కానీ శ్రీజ ఏమనుకుంటే నాకు మంచి మాట్లాడతా, నాకు వాచ్ తిరిగేం ఉంది, నాకు నేను డిపెండ్ చేస్తా. ఇక్కడ మాటలతో పని కాదమ్మా, వర్క్ కావాలా, వర్క్ చేసేటానికి వాల్యూ ఉండదు ఇక్కడ. సుమన్ శెట్టికి అసలు నిజంగా ఆయన ఎంత సైలెంట్ ఉన్నాడు, ఒక్కసారి తను గేమ్ ఆడటం చూస్తుంటే విపరీతమైన సింపతి గెయిన్ అయిపోయింది అనమాట. ఈయన టాప్ 2 క్యాండిడేట్ అవునాను కదా, టాప్ 2 టాప్ 3 క్యాండిడేట్ తను ఎవ్వడు కొట్టలేడు. 100% ఇమ్మానియల్ వర్సెస్ సుమన్ శెట్టి నడుస్తుంది ఫైనల్ గా. బాగుందన్న నిజంగా, చాలా బాగా నిజంగా చాలా అంటే చాలా మంది. రీతు చౌదరి డిమోన్ యొక్క లవ్ స్టోరీ కన్నా కూడా వీళ్ళిద్దరు లవ్ అంటే కామెడీ చాలా బాగుంది. తనుజ ఇమానియల్ చాలా బాగుంది, చూడాలనిపిస్తుంది. చాలా కామెడీ ఉంది, నవ్వు వస్తుంది. ఇమానియల్ యొక్క పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. అంటే వాళ్ళు ఏమైనా ఉన్నా కానీ కామెడీ మాత్రం చాలా బాగుంది. ఒక జబర్దస్త్, ఒక ప్రేమ సినిమాలు, ఒక జాతిరత్నం సినిమా చూసిన ఫీలింగ్ అయితే కలిగింది. ఆల్ టైమ్ ఎంటర్టైన్మెంట్ ఎవరు అంటే ఇమానియల్. ఒకటి ఏంటంటే కామెడియన్స్ ఎప్పుడు ఇప్పుడు బిగ్ బాస్ చరిత్ర కప్పు కొట్టలేదు కానీ ఫర్ ద ఫస్ట్ టైం ఒక కామెడియన్స్ కప్పు కొట్టబోతున్నారు. అది సుమన్ శెట్టి ఇక్కడ ఇమానియల్ అనేది వేచి చూడాల్సిన అవసరం ఉంది. సో మరి భరణి గారిది తనుజ గారి రిలేషన్ ఎలా అంటే ఫాదర్ అండ్ డాటర్? అవును, అది చాలా ప్యూర్ గా అనిపిస్తుంది అన్న. ఎందుకంటే భరణి గారు శివాజీ లాగా ఉంటాడు. మనం చూస్తే బిగ్ బాస్ శివాజీ ఎలా ఉంటాడు తను అలాగే అంటే ఒక హౌస్ పెద్దోళ్ళలాగా ఉంటూనే కానీ కొద్దిగా భయపడుతున్నారు. వీళ్ళకి గెలిపితే మళ్ళీ నాకు ఏం ప్రాబ్లం అవుతుందని కొద్దిగా భరణి భయపడతారు. కానీ చాలా జెన్యూన్ పర్సన్. వాళ్ళిద్దరి మధ్య ఫాదర్ డాటర్ సెంటిమెంట్ చాలా బాగా అనిపించి చూడడానికి కూడా అది ఎంత క్యూట్ ఉంటుంది ఫీలింగ్ అనేది. వీళ్ళ జెన్యూన్ పర్సన్ అన్న. ఇమ్మానియల్ జెన్యూన్ పర్సన్, భరణి జెన్యూన్ పర్సన్, సుమన్ శెట్టి జెన్యూన్ పర్సన్, తను కూడా చాలా జెన్యూన్ పర్సన్. ఫేక్ అంటే అట్టర్ ఫ్లాప్ ఎవరంటే శ్రీజ, ప్రియా శెట్టి అట్టర్ ఫ్లాప్. ఎంత త్వరగా వాళ్ళని తీసేస్తే అంత బాగుంటది బిగ్ బాస్. కలకలాడతాను నేను కోరుకుంటున్నాను. ప్రియా శెట్టి 100% అవుతుంది. తన కోసం కూడా నేను యాగాలు స్టార్ట్ చేసిన 100% తను బయటకు పంపించే వరకు వదులుంటాను అయితే. చెప్తానందాక టాప్ అయ్యి నిన్న తనుజ వచ్చేసి భరణి గారికి ఇమాన్యుయల్ గురించి కొంచెం క్యూట్ గా చెప్తుంది కదా, అంటే కంప్లైంట్ ఇస్తుంది. ఎలా అనిపించింది? బాగుందన్న నిజంగా చూడండి, చాలా చాలా బాగుంది. నాకైతే నచ్చింది. తనుజ గారి యొక్క క్యూట్నెస్ కానీ ఇమ్మానియల్ యొక్క టైమింగ్ కానీ చాలా బాగుంది. చూసే వాళ్ళకి కూడా అరే చూడొచ్చురా బిగ్ బాస్ అన్న ఫీలింగ్ అయితే. నిన్న అయితే కొన్ని బూత్ పురాణం 3 పదాలు వాడిరన్న. పతివత్రి అది అన్నారు, అది గాజులు వేసుకున్నారు అన్నారు. అట్లా కొన్ని లత్కూర పదాలు వాడారు. అటువంటి వాడుకుంటే బాగుంటుంది నేషనల్ షోలో అని కోరుకుంటున్నాను అంతే.
జెన్యూన్ ఉన్న పర్సన్ కప్పు తీసుకుంటే చాలా బాగుంటది అని నా అభిప్రాయం. బిగ్ బాస్ చరిత్ర ఇప్పటివరకు కమిడియన్ కప్పు కొట్టలేదు. మీరు అన్నట్టే ఇప్పుడు కమిడియన్ ఇమానియల్ కమిడియన్, సో వీళ్ళు కప్పు కొట్టే ఛాన్స్ ఉందా అంటే మీరు ఏమంటారు? కమీడియన్ అని చెప్పి కప్పు ఇవ్వరని లేదాడ. కమీడియన్స్ అంటే వాళ్ళది ప్రొఫెషన్ అంతే, అది దానికి బిగ్ బాస్ కి సంబంధమే లేదు. వాళ్ళు ఆడతీరును బట్టి కప్పిస్తారు కానీ ఇటు కమీడియన్ నేను పక్కన పెట్టండి అన్నారు కదా ఎవరు కూడా. జనాల మీద డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి డెఫినెట్లీ ఈసారి అందరూ ఇప్పుడు బిగ్ బాస్ చూస్తే ప్రతి ఒక్కరు సోషల్ మీడియాలో మీరు చూసుకోండి, సుమన్ శెట్టి గారి ఫోటో పెట్టి ఒక వీడియో వేస్తే అండ్ మిలియన్ల వ్యూస్ వస్తున్నాయి. ఎందుకంటే జనాలందరూ కూడా సుమన్ శెట్టి గారిని కప్పు లేపాలి, ఆయన్నే కప్పు తీసుకోవాలని చెప్పి ఆశపడుతున్నారు, ఫిక్స్ అయిపోయారు. అంతే, అందరు మేనిఫెస్టేషన్ చేస్తున్నారు. ఒకవేళ ఆ మేనిఫెస్టేషన్ కరెక్ట్ అయితే ఈసారి కప్పు లేపేది సుమన్ శెట్టి గారు. అని అనుకుంటే బిగ్ బాస్ అంత రసవతంగా లేదు, అలేక చిట్టి పికిల్స్ లాంటి వాళ్ళు వస్తే బాగుంటుంది చాలా మంది అంటారు. నిజంగా అలేక చిట్టి పికిల్స్ వస్తే బాగుంటుంది అంటే మీరేం చెప్తారు? అంటే ఒక ఎలా అయిపోయిందంటే అందరికి ఒక లక్ష్మీదేవిని పంపించారు లోపలికి, తనూజ గారిని. అంటే లక్ష్మీదేవి ఆడపిల్ల, తెలుగు బిడ్డ, ఇలా ఆడపడుచు, ఇలా ఒకటి ఉందన్నమాట. అంటే ఆమె శారీ వేసుకున్నాడు, క్యూట్గా ఉండడం, ఎక్కడ వల్గారిటీ లేకపోవడం, ఇలా ఉంది. కాబట్టి కొంచెం అందాలు కూడా వేరే అందాలు కూడా ఉంటే బాగుంటది అని చెప్పేసి అది ఊహగా వదిలేస్తున్నాను. సో ఫైనల్ గా ఈసారి బిగ్ బాస్ 9 బాగుందా బాగాలేదా అంటే మీరు ఏం చెప్తారు? బాగుంది, కానీ కొంచెం ఆ కామనర్స్ అందరినీ కూడా ఒకసారి చూసి లెక్కేసి వాళ్ళని ఎవరిని బయటికి తీయాలో తీసేస్తే జనాలు చూస్తారు అనుకుంటున్నాను. ఇప్పుడు వచ్చే 9 మందిలో అయితే అందరు సెలబ్రిటీలో ఉంటారు కాబట్టి మేబీ నాకు తెలిసినంత వరకు అయితే ఇప్పుడు సెలబ్రిటీలు రాగానే కామనర్స్ అందరిని ఒక్కొక్క వీక్ అందరూ పంపించేదారు అనుకుంటున్నాను. సో గతంతో పోల్చుకుంటే నాగార్జున రోస్టింగ్ కూడా చాలా బాగుంది, లాస్ట్ టైం కూడా చాలా మంచి ఖర్చులకు ఇచ్చిండు అంటారు. సో ఇలా చెప్తారు ఈ విషయం? బాగుంది, ఎవ్రీ టైం ఆయన ఖర్చులకు ఇవ్వడానికి వస్తాడు ఆయన. నేను వీడియో చూపెడతా, అంటే కామనర్స్ ఒక పాయింట్ ని, ఇప్పుడు నాగార్జున గారు అంటే అందరు ఇలా తగ్గి మాట్లాడతారు, సార్ 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 అని. వీళ్ళు కాళ్ళ మీద కాళ్ళు వేసుకొని కూర్చొని అలా మాట్లాడడం ఆయనకు అర్థమైపోయింది, వీళ్ళకి గట్టిగా ఇస్తేనే వీళ్ళు మారుతారు అని చెప్పేసి. కామనర్స్ కి చాలా గట్టిగా ఇస్తున్నారు నాగార్జున గారు. నిన్న నామినేషన్ తోని కామన్ మ్యాన్స్ తొక్కుతున్నారు అన్నట్టుగా నడుస్తుంది, దానికి మీరు చెప్తారు? తొక్కుతున్నారు అని అంటే వాళ్ళు చేసిన దానికే తొక్కుతారు కానీ వాళ్ళు న్యాయమే కదా మరి. వాళ్ళు ఫస్ట్ నుంచి కూడా చాలా ఇరిటేట్ చేసిరప్ప అందరినీ, చాలా. అసలు టీవీ వాళ్ళు వస్తేనే బంద్ చేస్తాం అనేలాగా పెట్టుకున్నారు జనాలు. వీడియోలు వస్తే కూడా ఇట్లా స్వైప్ చేయడం చూడండి. కామనర్స్ ఏవైతే పోస్ట్లు వేసిరో సోషల్ మీడియాలో, ఆ ప్రతి పోస్ట్ మీద నెగిటివ్ కామెంట్స్ ఎక్కువ ఉన్నాయి పాజిటివ్ కామెంట్స్ కన్నా. సుమన్ శెట్టి గారిది ఓపెన్ చేసి చూడరు, బర్నీ గారిది ఓపెన్ చేసి చూడరు, వీడియోలు అన్ని పాజిటివ్ కామెంట్స్ ఉన్నాయి. కామనర్స్ మీదనే నెగిటివ్ కామెంట్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఇయర్ కామనర్స్ వస్తారా లేదా అనేది కూడా డౌటే. ఎందుకంటే ఈసారి వీళ్ళని పంపించినందుకే అటు ఇటు చేసేసినారు అని చెప్పి జనాలు అనుకుంటున్నారు. మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? తనూజ, ఇమాన్యుల్, బర్నీ గారు, వీళ్ళు ముగ్గురు అయితే డెఫినెట్లీ బెస్ట్. ఇంకా మన ఈవిడ కూడా ఉన్నారు, బుజ్జిగాడు సినిమా పేరు సంజన గారు. అండ్ వీళ్ళ నలుగురిని బెస్ట్ అని చెప్పి పెట్టారనమాట. సో బర్నీ, ఇమాన్యుల్, సంజన, ఇంకా మన తనూజ, సో వీళ్ళు నలుగురు బెస్ట్. ఇంకా మీకు నచ్చని కంటెస్టెంట్ అని ఏం లేదు. వాళ్ళ గుండంకుల మేము బిర్యానీ తినిపిస్తే మళ్ళీ పెరుగుతుందేమో. ఉంది కొంచెం ఎమోషనల్ కాకపోతే బాగుంటుందేమో. అంటే టీవీలో అందరు చూస్తుంటారు, నేషనల్ టెలివిజన్ లో ఉంటారు. సో మనలో ఉన్న అంటే ఎమోషన్ చూపెట్టాలి కానీ మరీ కొంచెం ఎక్కువ అయిపోతుందేమో. అండ్ కొంచెం ఫ్రెండ్షిప్ కూడా తగ్గించుకుంటే కప్పు కొట్టే అవకాశాలు ఉంటాయి. రీతు చౌదరి గారి గురించా, ఆవిడ కూడా కొంచెం అక్కడ ఇక్కడ కాన్సన్ట్రేట్ చేయకుండా గేమ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే చాలా బాగుంటుంది అండి. ఓకేనా, థ్యాంక్ యూ అన్న, నమస్తే బ్రో. అసలు నామినేషన్ ఎలా అనిపించింది బిగ్ బాస్? నామినేషన్ కొంచెం టఫ్ గా ఉంది బ్రో. అసలు ఇది నామినేషన్ అనిపిస్తుంది నాకైతే. తిట్టుకున్నారు బ్రో, అదేందో మరి నాకు అర్థం కాలేదు. కాకపోతే నామినేషన్ ఇలా ఉండకూడదు, కానీ ఇలా ఉంటేనే కిక్ ఎక్కుతుంది, అంతే. కిక్ ఎక్కుతుంది, కాకపోతే ఇలా అనకూడదు. అంటే ఇలా కొంచెం కష్టంగా ఉంది, టఫ్ గా ఉంది నామినేషన్. తిట్టుకుంటున్నారు, అబ్యూజ్ చేసుకుంటున్నారు. మరి అది వాళ్ళ పర్సనల్ మన లోపల వాళ్ళు ఏం చేస్తారో మనం చెప్పలేం కదా బయట. ఫ్యామిలీ చూసే షో కదా ఇది, చిన్న పిల్లలు చూస్తుంటారు అందరూ. అదే ఇంత అబ్యూజ్నెస్ అనేది ఉండకూడదు. ఫ్యామిలీ చూస్తారు, వాళ్ళు కూడా పెట్టుకోవాలి మనసులో, అందరు చూస్తారే మమ్మల్ని అని చెప్పేసి. సో అసలు ఏంటి బిగ్ బాస్ పరిస్థితి ఏంటి మరి, ఎలా ఉంది నీకు? పర్లేదు బ్రో, ఫస్ట్ లో నిదానంగా ఇంజక్షన్ ఎక్కుతుంది, ఇప్పుడు పూర్తిగా ఎక్కేసింది. బాగుంది బిగ్ బాస్, చూడొచ్చు. మెయిన్లీ ఏంటంటే ఇంకోటి ఏంటంటే ఇక్కడ కామన్ మ్యాన్ అని చెప్పేసి బిగ్ బాస్ అన్నారు, కానీ మాకు కామన్ మ్యాన్ ఎక్కడ కనపడలేదు బ్రో. మాకు ఓన్లీ సెలబ్రిటీస్, ఇన్ఫ్లుయెన్సర్సే కనపడుతున్నారు. కామన్ మ్యాన్ కేవలం ఇద్దరే ఉన్నారు అలా. ఈసారి ఇలా కామన్ మ్యాన్ మీరు అని పెట్టేసిన తర్వాత కూడా కామన్ మ్యాన్ తీసుకోకపోతే బాధపడతారు కదా బ్రో. బయట ఎంతో మంది ఉంటారు ప్రయత్నించే వాళ్ళు బిగ్ బాస్ కి వెళ్ళాలని చెప్పేసి. కాబట్టి బిగ్ బాస్ అనేది కామన్ మ్యాన్ కోసం పెట్టినప్పుడు కామన్ మ్యాన్ మాత్రమే వెళ్ళాలి ఎక్కువ. కానీ సెలబ్రిటీస్ ఉన్నారు, అందరు ఉన్నారు.
కానీ కామన్ మ్యాన్ తక్కువ ఉన్నారు, కానీ పేరుకేమో కామన్ మ్యాన్ అంటున్నారు. సో ఇప్పుడు అంటే సెలబ్రిటీస్ వర్సెస్ కామన్ మ్యాన్ లాగే జరుగుతుంది. సో ఎట్లా ఉంది ఇప్పుడు మూవీస్ లో చేసే సుమన్ శెట్టి గారు, ఇమానియల్, వీళ్ళందరూ ఒకవైపు, ఇన్ఫ్లుయెన్సర్లు ఒకవైపు, ఎవరు బాగా ఆడుతున్నారు? బ్రో ఒకటి చెప్తాడు బ్రో, బిగ్ బాస్ కి వెళ్ళిన తర్వాత కామన్ మ్యాన్ అనేది లేదు, సెలబ్రిటీ లేదు, ఇన్ఫ్లుయెన్సర్ అందరూ ఒకటే. కాంపిటీషన్ లో ఉన్నంత వరకు, కాంపిటీషన్ వెళ్ళినంత అందరూ ఒకటే. కాంపిటీషన్ లేనప్పుడు అందరూ వేరు. బయట నుంచి మా సపోర్ట్ కామన్ మ్యాన్ కి ఇస్తాం, కానీ లోపలికి వెళ్ళిన తర్వాత అందరూ ఒకటే. మాకు ఎవరు మంచిగా ఆడితే వాళ్ళకి ఇస్తాం. ఇప్పుడు నాకు ఇష్టమైన కంటెస్టెంట్ సుమన్ శెట్టి గారు. నేను కామన్ మ్యాన్ సపోర్ట్ చేస్తా, కానీ నచ్చకపోతే వద్దనుకుంటా. మా ఓడు చెడ్డోడు అయితే మాకు వద్దు, బయటోడు మంచోడు అయితే మాకు ముద్దు. ఇక్కడ మంచి చెల్లు చూస్తాం, మనోడా బయటోడా కాదు. కామన్ మ్యాన్ సెలబ్రిటీయా ఇన్ఫ్లుయెన్సర్ కాదు, మనం చూసేది ఓన్లీ వాడు మంచి ఆడుతున్నాడు లేదా ఒకటి చూస్తాం. సుమన్ శెట్టి గారు స్టార్టింగ్ లో చాలా డల్ గా వచ్చినారు, ఇప్పుడు మాత్రం హైపర్ యాక్టివ్ గా మారిపోయినారు. సుమన్ శెట్టి గారు నేచురల్ గా ఆడుతున్నారు. ఫస్ట్ థింగ్, ఆయన ఎలా ఉండాలో అలాగే ఉంటున్నారు. మనం చిన్నప్పుడు చూసాం కదా, బృందావన్ కాలనీ, యజ్ఞం గానీ, జేమ్స్ సినిమాలో ఏ రంగం మనం అలరించాడు అప్పట్లో, అదే నేచురాలిటీ మెయింటైన్ చేస్తున్నాడు. ఆయన ఎక్కడే కానీ యాక్టింగ్ అనేది ఎక్కడ కనపడలేదు. మిగతా వాళ్ళని ఏదో ఫేమ్ కోసం యాక్టింగ్ చేయొచ్చాము, కానీ సుమన్ శెట్టి గారు ఎక్కడ యాక్టింగ్ లేదు. ఖచ్చితంగా సుమన్ శెట్టి గారి మాకు సపోర్ట్ ఉంటుంది. టాప్ 5 లో కూడా సుమన్ శెట్టి గారు ఉండబోతుంది, టాప్ 1 లోనే ఉండబోతారు సుమన్ శెట్టి గారు. ఇది వాస్తవం. ఖచ్చితంగా సుమన్ శెట్టి గారు గెలవాలి. ఎక్కడ చూసుకున్నా, ఎన్ని బిగ్ బాస్ సీజన్ చూసుకున్నా కమెడియన్స్ కి హైప్ ఇస్తున్నారులే కానీ కప్పు మాత్రం ఇవ్వట్లేదు. నిజమే, ఇది నిజం. కానీ సుమన్ శెట్టి గారు వేరు, ఇంతటితో మారబోతుంది. అంటే అంటారు కదా, ఇప్పటి నుంచి ఒక లెక్క, 20 ఏళ్ళ నుంచి ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క అని చెప్పేసి, 8 సీజన్ల నుంచి ఒక లెక్క, 9 సీజన్ నుంచి ఒక లెక్క. సుమన్ శెట్టి గారు రాబోతున్నారు, కప్పు కొడుతున్నారు. ఖచ్చితంగా చూడండి, ఖచ్చితంగా రికార్డ్ బ్రేక్ చేస్తారు, ఖచ్చితంగా బ్రేక్ చేస్తారు. నాకు తెలిసిన వరకు టాప్ 5 లో సుమన్ శెట్టి గారు టాప్ 1 ఇచ్చేస్తా. మిగతా వాళ్ళు టాప్ 2 కోసం ఏమైనా కొట్టుకోండి. ఇంకా అట్లనే కాదు, అందరూ ఆడుతున్నారు, కానీ సుమన్ శెట్టి గారు బాగా ఆడుతున్నారు. ఆర్మీ పర్సన్ పర్లేదు, రితు చౌదరి కూడా పర్లేదు. టాప్ 5 రితు చౌదరి ఉంటారు, సంజయ్ గారు ఉంటారు, సుమన్ శెట్టి గారు ఉంటారు, ఆర్మీ పర్సన్ ఉంటారు. వీళ్ళు ఖచ్చితంగా ఉంటారు, మిగతా ఇంకా వాళ్ళు సత్తా బట్టి. బట్ సుమన్ శెట్టి గారి తోపు అంతే, మాటలేవు, మాట్లాడుకోవట్లేదు. సుమన్ పర్లేదు, కానీ కొంత ఏమంటుంటే ఆయన ఓవర్ చేస్తామని చెప్పేసి అంటున్నారు. అది ఆయన స్వభావం అనుకోవచ్చు. మనం అంటే గిట్టనోడు ఓవర్ అంటాడు, మనం అంటే గిట్టనోడు ఓవర్ కాదంటారు. డిపెండ్స్ అపాన్ హిమ్, అతని ఆలోచన అది. కానీ సుమన్ శెట్టి గారు గెలవాలి, గెలిస్తేనే మా లాంటి ఫ్యాన్స్ సంతోషపడతాం. ఒకటే చెప్తున్నా సుమన్ శెట్టి గారి గురించి, అన్నం తినాలి కడుపు నిండా, ఎప్పుడు ఉంటుంది సుమన్ శెట్టి గారికి మా అండ. ప్రాణం తీసేవాడు యముడు, సుమన్ శెట్టి గారే మాకు దేవుడు. బాత్రూమ్ లో ఉంటుంది సోపు, సుమన్ శెట్టి గారు ఉంటుంది బిగ్ బాస్ కి ఊపు. అన్నంలో ఉంటుంది, అన్నంలో తినాలి పెరుగు, మన సుమన్ శెట్టి గారికి లేదు తిరుగు. ఇది వాస్తవం. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతుంది. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు